ఇప్పుడు నేను చూపించే వర్కౌట్ ముసలోళ్ళు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఏజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు కానివ్వండి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇంట్లోనే ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా. నేనే లైవ్గా చేసి చూపిస్తాను. ఇది 15 to 20 minutes వర్కౌట్స్ ఉంటుంది. నాతో పాటు మీరు చేయాలి అంటే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. ముందుగా ఫస్ట్ వార్మప్ చేయాలి. ఒక 5 to 10 minutes వార్మప్. వార్మప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ఫ్రీ లైక్ దిస్. 1 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ ఎక్సర్సైజ్ కాళ్ళు దూరం పెట్టుకొని సైడ్ బెండ్ చేయండి లైక్ దిస్. 1 1. ఇది వచ్చేసి ఈచ్ సైడ్ 20 రావాలి, 15 to 20 రావాలి. కమాన్. 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. 5 more. 1 1 2 3 4 5. Next. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్. ఇవంతా బేసిక్ ఎక్సర్సైజ్, బేసిక్ వార్మప్. వేరే వేరే వార్మప్స్ అన్నీ ఉంటాయి, కానీ మనం బేసిక్స్ అంటే స్టార్టింగ్ లెవెల్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి బేసిక్ వార్మప్ మాత్రం చాలు. ఒక 5 minutes చేసి తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. వార్మప్లో ఇంకోటి వచ్చి రన్నింగ్ ఇన్ ప్లేస్. స్లోగా నించుకొని జాగాలోనే జస్ట్ రన్ చేయొచ్చు, లేదా ఇలా జంపింగ్ జాక్స్ చేయండి. ఒక 20 చేసేసి సో వార్మప్ అయినాక కొంచెం రిలాక్స్ ఫర్ 30 seconds. సో టైం సెట్ చేస్తాను. సో 30 seconds. 30 seconds రిలాక్స్ అవ్వండి. తీస్తా ఉండు. లాస్ట్ 15 seconds. ఫస్ట్ స్టార్టింగ్లో మీ వల్ల ఎంత అయితే అంతే చేయండి, హెవీగా చేసేకపోతుందండి. సో లాస్ట్ 3. గెట్ రెడీ. 2 1. ఓకే, టైం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రీ స్క్వాట్స్. చూడండి ఇలాగా లైక్ దిస్. 1 2 3 4. నేను లైవ్లో చేస్తున్నాను కంప్లీట్గా. 5 6 7 8. మీకేమైనా నీ ప్రాబ్లం ఉండి ఫుల్ చేయలేకపోతే ఇలా ఆఫ్ చేయొచ్చు. 9 లైక్ దిస్. 10 11. నీ ప్రాబ్లం లేదు అంటే ఫుల్ స్క్వాట్స్. 12 13 14 15. ఇది ఫస్ట్ వేరియేషన్. ఇప్పుడు మళ్ళీ 30 seconds బ్రేక్ తీసుకోండి. అలారం సెట్ చేస్తాం. ఓకే, టైం స్టార్ట్. అది 30 సెకండ్లు వచ్చి చూపించి స్టార్ట్ చేయాలి. చూపించకుండా 20 వస్తుంది. తెలుస్తుంది లేదా దాంట్లో పర్వాలేదు. లాస్ట్ 3 seconds. గెట్ రెడీ. ఓకే, టైం. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుషప్స్. సో మీకు ఏమన్నా అలవాటు ఉంటే కంప్లీట్ ఇలా పుషప్స్ చేయండి లైక్ దిస్. లేదు అంటే నీ పుషప్ చేయొచ్చు. మీ నీ కింద ఫ్లోర్లో పెట్టేసి డూ ఇట్ లైక్ దిస్. 1 10 reps. 2 3 4 5. మీకు ఇది టఫ్గా ఉంటే వాల్ పుషప్స్ చేయొచ్చు. చూడండి ఇలా వాల్ని పట్టుకొని ఇలాగా వెనకాల కాలు ఇలా పైకెత్తి 1 2 3 4 5. 10 అయింది. 11 12 13 14 15. 30 seconds బ్రేక్. బ్రేక్లో డీప్ బ్రెత్ తీసుకొని మీకేమైనా నీళ్ళు తాగాలనిపిస్తే ఒక సిప్ వాటర్ కావాలంటే తాగొచ్చు. ఓకే, టైం. నెక్స్ట్ వచ్చేసి గ్లూట్స్ బ్రిడ్జ్. ఇలా మంచం పైన బెడ్ పైన ఇలా ఆఫ్ పడుకొని డూ ఇట్ లైక్ దిస్. 1 2 3
పైకి వచ్చినప్పుడు మీ లోవర్ బ్యాక్ మీ గ్లూట్స్ వద్ద స్వీచ్ చేయాలి లైక్ దిస్. 4 5 6 7 8 9 10. వన్స్ అగైన్ 30 seconds బ్రేక్. స్టార్టింగ్లో మీకు టఫ్ అనిపిస్తుంది కానీ వదలకూడదు. 30 seconds కాకుండా 1 minute బ్రేక్ తీసుకోండి. ఓకే, టైం. నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ నీ రైస్. నించుకున్న ప్లేస్ నుంచినే మీ నీని పైకి లేపాలి. 1 కొంచెం ఫోర్స్గా. ఇది చాలా బేసిక్ ఎక్సర్సైజ్, బట్ స్టార్టింగ్లో ఇదే ఇంపార్టెంట్. మీరు స్టార్టింగ్లో జిమ్కి పోయి హెవీ వెయిట్స్ ఎత్తి, కొంతమంది లేడీస్ ఉంటారు మీలో, ఏజ్ అయిండే వాళ్ళు ఉంటారు, నీ పెయిన్ ఉండేవాళ్ళు, టైం లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేయొచ్చు. ఒక 15-20 minutesలో ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్స్. ఇది 20 to 30 seconds హోల్డ్ చేయాలి. ఇలా పట్టుకొని ఫ్లోర్లో ఇలాగ స్టమక్ ఫుల్ స్ట్రైట్గా పెట్టి మీ ఫోకస్ అంతా మిడ్ సెషన్లో ఉండాలి. బ్లో అవుట్ చేసి ఇన్ చేయండి. ఓకే, నేను టైమింగ్ పెట్టలేదు, ఒక అప్రాక్సిమేట్గా చేస్తాను. మీరు 30 to 45 seconds, 20 seconds మీ వల్ల ఎంత అయితే అంత చేయండి. లాస్ట్ వచ్చేసి రన్నింగ్ ఇన్ ప్లేస్. ఇది ఎలాగ చేయాలంటే నించుకున్న ప్లేస్లో రన్ చేయాలి లైక్ దిస్. చూడండి, రన్నింగ్ ఇన్ ప్లేస్. ఫాస్ట్ 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 మీ వల్ల ఎంత అయితే అంత. మొదలు స్టార్టింగ్లో స్లో చేయండి లైక్ దిస్. వస్తా ఫాస్ట్. సో ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజ్ మీరు 2 months 3 months ఇంట్లోనే చేశారంటే మీ స్ట్రెంత్ గెయిన్ అవుతుంది, స్టామినా బిల్డ్ అవుతుంది, కొద్దో గొప్ప ఫ్యాట్ లాస్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయండి. జిమ్కి వెళ్ళడము, ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ కోర్స్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మీకు బెస్ట్. ఇది చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఒకేసారి హెవీగా చేయకుండా స్లోగా స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు బాయ్.